యాంకర్ సుమ గురించి మనకు తెలియంది కాదు. రియాలిటీని, రీల్‌ని మిక్స్ చేసి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తూ ఉంటుంది. ఎంతమంది యాంకర్‌లు వచ్చినా, వెళ్ళినా దశాబ్దాలుగా ఆమె ప్రతి ఇంటిలో ఒక మెంబర్‌గా మారిపోయింది. ఎక్స్‌పోజింగ్‌లు, అలాగే గ్లామర్ షోలు, స్కిన్ షోలు, మోడర్న్ డ్రెస్‌లు ఇవన్నీ పక్కన పెట్టి తన హెల్తీయెస్ట్ యాంకరింగ్‌తో అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టినా పాపం ఏం చేస్తాం, మారుతున్న కాలంతో పాటు సుమ కూడా మారుతోంది. అయితే తాజాగా సుమ కుమారి ఆంటీని కూడా మిక్స్ చేసి పడేసింది. సో, మొత్తానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీనే కనిపిస్తుంది. ఆమె మాటలు, ఆ మాటల్లోని డీజేలు మిక్స్ చేసిన వీడియోలో అయితే మనకు రీల్స్‌లో కనిపిస్తోంది. కుమారి ఆంటీ కోసం సీఎం రేవంత్ కూడా స్పందించడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె ట్రెండ్ అయింది. కుమారి ఆంటీ వ్యవహారం పొలిటికల్‌గా కూడా మలుపు తిరిగింది. జగన్ ఇచ్చిన ఇల్లు ఒక్కటే ఉందని ఒకసారి చెప్పింది. ఇంతవరకు కేవలం చంద్రబాబుకి మాత్రమే ఓటేశానని చెప్పింది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము అని చెప్పింది. మొత్తానికి కుమారి ఆంటీ గురించి ఇట్లా మరి రోజు రోజుకి వార్తలైతే మరి ఒక రేంజ్‌లో విపరీతంగా వస్తుంటే, ఇక సుమ మాత్రం కంటెంట్ కోసం వేరే చోటికెళ్ళాలా? కుమారి ఆంటీ ఉందిగా అని అనుకుందేమో. ఇప్పుడు తాజాగా కుమారి ఎట్టి విషయాలతో అయితే సెన్సేషనల్‌గా మరి ట్రెండ్ చేస్తోంది. సో, రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ నుంచి టీవీలోకొచ్చింది. అలా ఫేమస్ అయిన వారిని మల్లెమాల టీం వెంటనే పట్టేసుకొని జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో అంటూ షోల్లోకి తీసుకొస్తారు. కానీ ఈసారి బీబీ ఉత్సవం షోలో ముందుగానే కుమారి ఆంటీ వచ్చేసింది. బీబీ టీం కాస్త ముందడుగు వేసింది. ఇందులో కుమారి ఆంటీని తీసుకొచ్చారు. కుమారి ఆంటీతో అర్జున్, శ్రీముఖి కామెడీ చేశారు. 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ డైలాగ్‌తో సందడి చేశారు. అయితే కుమారి ఆంటీ డీజే సాంగ్‌తో సుమ ఇప్పుడు ఒక రీల్ వీడియో చేసింది. ఆ వీడియోలో బ్రహ్మాజీని కూడా ఎడిట్ చేసి పెట్టింది. సో, మొత్తానికి మీ రూ. 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ సో, సుమ గారు ఇప్పుడు తాజాగా ఒక వీడియోని చేశారు. సో, సుమ అడ్డా షోకొచ్చిన బ్రహ్మాజీ మాటల్ని ఇందులో యాడ్ చేశారు. కుమారి ఆంటీలా మారిపోయిన సుమ ప్రొడక్షన్ వాళ్ళు తెచ్చిన ఫుడ్‌ని పట్టుకొని రీల్ చేసింది. ఈ రీల్ మీద జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆమెని ట్రోల్ చేసే బదులు హెల్ప్ చేయండి అని కొందరు, మధ్యలో బ్రహ్మాజీ గారు ఎందుకొచ్చారని కొందరు, అబ్బా ఏం వాడకం అంటూ బ్రహ్మాజీని అనుకుంటున్నారని మరికొందరు రీల్ మీద కామెంట్స్ చేస్తున్నారు. సో, మొత్తానికి మంచిగా చేసిందిగా.